వెల్కమ్ టు తిరుపతి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో నేను వచ్చి రొయ్యలతో పచ్చి రొయ్యలతో నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దాన్ని ఎలా మనము చేసుకుంటే నిల్వ ఉంటుందో నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో రొయ్యలు అంటే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది కదా, సో నాకైతే చాలా ఇష్టము. సో అందుకనేసి నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. రండి వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను. చూడండి, ఇవి పచ్చి రొయ్యలు నేనైతే 1/2 kg తీసుకున్నాను. తీసుకున్నప్పుడే వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేసారు. సో వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత కూడా నేను ఇక్కడ బ్లాక్గా ఉంటుంది కదా, ఇక్కడ దాన్ని కూడా తీసేసి క్లీన్ చేసుకున్నాను. ఇవి మామూలుగా మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటాయి కదా, ఈ స్మెల్ అనేది పోవడానికి నేను వచ్చి చూడండి పెరుగు యాడ్ చేశాను. ఇందులో 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకొని, దాంతోపాటు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఈ విధంగా కలుపుకొని క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల స్మెల్ అనేది పోతుంది. ఇలా బాగా కలుపుకొని వాటర్తో 2 to 3 times బాగా కడిగేసుకున్నామంటే స్మెల్ అనేది పోతుంది. మీకు కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకొని, లెమన్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. పెరుగైనా లెమన్ అయినా యాడ్ చేసినప్పుడు ఈ స్మెల్ అనేది పోతుంది. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఇప్పుడు ఒక కప్పులో తీసుకున్నాను. చూడండి, ఇవి బాగా క్లీన్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ రొయ్యలున్న గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని, చూడండి కొద్దిగా పసుపు యాడ్ చేశాను ఇందులో. దాంతోపాటు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకున్నానని చెప్పాను కదా. ఈ విధంగా మనము ఫ్రై చేస్తూ ఉంటే కొద్దిసేపటికి ఇందులో వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది. చూడండి, నేను కొద్దిగా అంటే కొద్దిగా కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు. మనం మామూలుగా చికెన్ కానీ మటన్ కానీ చేసినప్పుడు సాల్ట్ యాడ్ చేసామంటే దాంట్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా. సో రొయ్యల్లో కూడా అదే విధంగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి, వాటర్ నేను కొద్దిగా కూడా వేయలేదు, ఇందులో వాటర్ అనేది రిలీజ్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ నేను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇందాకైతే లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఫస్ట్ అవి వేసినప్పుడు, ఎందుకంటే కింద అడుగంటుతుందేమో అనే ఉద్దేశంతో. ఇప్పుడు వాటర్ అనేది రిలీజ్ అయిపోయింది కదా, సో అందుకనేసి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే రొయ్యలు కూడా బాయిల్ అయిపోతాయి, బాగా ఉడికిపోతాయి, వాటర్ కూడా డ్రై అయిపోతుంది. సో వాటర్ అంతా డ్రై అయిపోయాక మనము ఈ రొయ్యలు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వచ్చి నేను 1/2 లీటర్ తీసుకున్నాను, ఎందుకంటే నేను తీసుకునేది 1/2 kg రొయ్యలు కాబట్టి ఇదైతే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ కరివేపాకు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. సో ఇది ఫ్రై అయిపోయాక ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకుందాము. వీటిని కరివేపాకు తీసేసుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లో ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకుందాము. నేను తీసుకున్నది 1/2 kg రొయ్యలు కదా, అవన్నీ ఒకేసారి ఈ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అన్నీ వేసేసి చూడండి ఇలా కలుపుతూ ఉంటే అవి ఫ్రై అవుతాయి. ఇవి వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రై అవుతూ ఉన్నాయి. సో ఇలా కలుపుతూ ఉంటే ఇవి చూడండి కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము 2 నుంచి 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా కొట్టుకోవాలి. దీన్ని వేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ని మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది. ఆల్రెడీ ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంది కదా, సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఇది ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ అనేది వస్తుంది. మనం మామూలుగా సీ ఫుడ్ ఐటమ్స్కి మనము ఇది వేస్తే నాన్ వెజ్కి కానీ వేటికి కానీ సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. సో చూడండి బాగా ఫ్రై అయిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చి నేను 2 స్పూన్ల ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో దీన్ని కూడా మనము ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది కూడా మాడిపోకుండా మనము ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి ఇందులో మనము కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. సో ఇది వచ్చి మనకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ బాయిల్ అయ్యేటప్పుడు యాడ్ చేసుకున్నాం కదా సాల్ట్, ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాము. సో మీకు కావాలంటే మళ్ళీ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బాయిల్ చేసుకొని ఈ విధంగా గుజ్జు చేసుకున్నాను. సో ఆ గుజ్జును కూడా వేసేసి మనము ఫ్రై చేసుకుందాము. ఇదొక్కటే మనం అన్నీ బాగా వేగిపోయాయి, చింతపండు గుజ్జు కూడా బాగా వేయించుకుందాము. సో మనము వచ్చి పచ్చడి కదా చేస్తున్నాము, దీనికి పచ్చడికి మనకు పులుపు అనేది అవసరము, అందుకనే చింతపండు పులుపుని మనము యాడ్ చేసుకున్నాము. చూడండి ఇది కూడా బాగా ఫ్రై అయ్యేదాకా మనము ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ చింతపండు గుజ్జు కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో మనము
ఆవాలు మెంతి పౌడర్ కూడా వేసుకుందాము. నేనైతే 2 స్పూన్లు చిన్న స్పూన్తో ఆవాలు తీసుకున్నాను, 1/4 స్పూన్ మెంతులు తీసుకొని అది కూడా చిన్న స్పూన్తోనే కొద్దిగా ఫ్రై చేసుకొని పౌడర్ కొట్టుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వేసుకున్నామంటే చేదు వచ్చేస్తుంది, టేస్ట్ అనేది బాగుండదు, కాబట్టి కొద్దిగానే యాడ్ చేసుకోవాలి. చూడండి, అవి వేసుకున్నాక బాగా ఈ విధంగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇది మొత్తము దగ్గర పడుతుంది. చూడండి, ఇలా బాగా ఉడికి ఇది బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా రొయ్యల్ని, సో వాటిని వచ్చి ఇందులో వేసేసుకుందాము. సో నేను మొత్తం ఇలా వేసేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ రొయ్యల్ని 1 to 2 minutes దాకా ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికించుకొని సోక్ చేసుకోవడం వల్ల వాటికంతా బాగా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది, పులుపు అనేది. సో ఇలా బాగా ఫ్రై అయిపోయాక మనము వీటిని అలాగే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాము. చల్లారి పెట్టుకున్నాక ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఈ రొయ్యలన్నీ చల్లారిపోయాక ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకున్నాను, రెడ్ చిల్లీ పౌడర్ని. దాంతోపాటు 2 స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది కలర్ కోసం యాడ్ చేశాను, ఇదైతే కారం అనేది అస్సలు ఉండదు. సో ఇది 2 స్పూన్లు, అదొక 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. చూడండి కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో. సో అది వేసుకున్నాక బాగా ఇట్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా కరివేపాకు, అది కూడా యాడ్ చేసేస్తాము. దాంతోపాటు కొన్ని వెల్లుల్లి రబ్బల్ని మనం పొట్టు తీసేసి వాటిని కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుందాము. చూడండి బాగా కలిపేసాం కదా. ఇలా అంతా బాగా కలిపేశాక ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేస్తాము. కారం కానీ ఉప్పు కానీ ఏదైనా సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసి అవి యాడ్ చేసుకోవచ్చు, సరిపోకపోతే. నేను కారం అయితే 2 స్పూన్స్ యాడ్ చేశాను, మీకు కావాలంటే ఇంకా కూడా ఎక్కువగా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇది కంప్లీట్గా బాగా చల్లారిపోయినాక ఇందులో మనము నిమ్మరసం కూడా పిండుకుందాము. సో ఆల్రెడీ మనము చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసాము, దాంతోపాటు నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుందాము. ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కదా, పులుపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో నేనైతే 1/2 చెక్క తీసుకుంటాను, మీకు కావాలంటే ఫుల్ నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 చెక్క తీసుకొని ఇలా బాగా పిండేసుకున్నాను. ఇలా పిండేసుకొని బాగా గరిటతో బాగా కలుపుకుందాము. టోటల్గా 1/2 చెక్కను ఫుల్గా పిండేసాను. పిండేసిన తర్వాత బాగా కలుపుకొని చూడండి ఇది రెడీ అయిపోయింది పచ్చడి అనేది. చూడండి రొయ్యల పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే మనం బయట పెట్టుకొని బాటిల్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అంటే బయట పెట్టుకున్నాం అంటే 1 month వరకు నిల్వ ఉంటుంది. కానీ నేనైతే దీన్ని బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాదాపు 3 months వరకు యూస్ చేసుకుంటాను. ఇలా రెడీ అయిన పచ్చడిని 2 days ఇలాగే బయట పెట్టుకున్నామంటే ఇందులో ఉన్న మసాలా అంతా ఈ గార్లిక్ రొయ్యలకి అంతా బాగా సోక్ అయ్యి బాగా ఇంకుతుంది దాంట్లోకి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 2 days తర్వాత మనము ఒక బాటిల్ తీసుకొని ఇందులో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు దాదాపు 2-3 months నిల్వ ఉంటుంది పచ్చడి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అన్నంలోకి కూడా బాగా కలుపుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా పచ్చి రొయ్యలతో నిల్వ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.